క్రికెట్ ఈ మాట వింటేనే భారతీయుల నరాల్లో రక్తం ఉరకలేస్తుంది. కానీ అమెరికాలో క్రికెట్ అంటే కేవలం వలస వచ్చిన వారి ఆటగానే చూసేవారు. అయితే కాలం మారింది. ఇప్పుడు స్వయంగా వైట్ హౌస్ గడప దాటి క్రికెట్ మైదానం వైపు ఒక బలమైన స్వరం వినిపించింది. అది మరెవరిదో కాదు, ఎప్పుడూ తన సంచలన నిర్ణయాలతో, పదునైన మాటలతో ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ది. నిన్నటి వరకు గోల్ఫ్ కోర్టులో బాల్ని కొడుతూ కనిపించిన ట్రంప్ ఇప్పుడు క్రికెట్ బ్యాట్ పట్టుకున్న తన జట్టుకు అండగా నిలవడం క్రీడా ప్రపంచంలో ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది. ప్రస్తుతం భారత్, శ్రీలంక వేదికలుగా T20 ప్రపంచ కప్ జరుగుతోంది. గత కొన్ని రోజులుగా స్టేడియంలన్నీ అభిమానుల కేకలతో మారుమోగిపోతున్నాయి. ఈ తరుణంలో ట్రంప్ తన సొంత సోషల్ మీడియా వేదికైన సోషల్ ట్రూత్లో ఒక పోస్ట్ చేశారు. టీమ్ USA చాలా బలమైంది, అమెరికా మొత్తం మీ వెనుకే ఉంది అంటూ ఆయన ఇచ్చిన పిలుపు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా అమెరికన్ ఫుట్బాల్, బాస్కెట్బాల్ వంటి క్రీడలకే జై కొట్టే అమెరికన్లో ట్రంప్ లాంటి అగ్రనేత క్రికెట్ గురించి మాట్లాడడం ఒక అద్భుతమే అని చెప్పాలి. ఈ సపోర్ట్ కేవలం మాటలకే పరిమితం కాదు. ఫిబ్రవరి 10న పాకిస్తాన్తో అమెరికా జట్టు ఒక చారిత్రాత్మక పోరుకు సిద్ధమవుతోంది. గత T20 ప్రపంచ కప్లో ఇదే అమెరికా జట్టు పాకిస్తాన్ను ఓడించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆ గెలుపు ఒక మెరుపు మాత్రమే కాదు, తమలో నివురు గప్పిన నిప్పు ఉందని వారు నిరూపించారు. సరిగ్గా అదే పాకిస్తాన్తో తలపడబోయే ముందు ట్రంప్ ఇచ్చిన ఈ సందేశం USA ప్లేయర్స్లో నూతనోత్తేజాన్ని నింపింది. ఇప్పుడు వారు కేవలం ఒక జట్టుగా మాత్రమే కాదు, సాక్షాత్తు అధ్యక్షుడి ఆశీస్సులతో మైదానంలోకి అడుగు పెడుతున్నారు. నిజానికి ట్రంప్కు క్రికెట్ గురించి ఎంత తెలుసు అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. ఆయనకు గోల్ఫ్ అంటే ప్రాణం, కానీ క్రికెట్తో ఆయనకు ఒక మధురమైన జ్ఞాపకం ఉంది. 2020లో భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు అహ్మదాబాద్లోని ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. లక్షలాది మంది భారతీయుల మధ్య క్రికెట్ క్రేజ్ను ఆయన కళ్ళారా చూశారు. బహుశా ఆనాడే ఆయనకు అర్థమై ఉండొచ్చు, ప్రపంచాన్ని ఏకం చేయగల శక్తి ఈ ఆటలో ఉందని. భారత్తో వాణిజ్య సంబంధాలు, వ్యూహాత్మక బంధాలు బలపడుతున్న ఈ సమయంలో క్రికెట్ను ఒక వంతెనలా వాడుకోవడం ట్రంప్ మార్క్ తెలివితేటలకు నిదర్శనం. అమెరికాలో క్రికెట్ చరిత్ర చూస్తే అది ఇప్పుడు ఒక స్వర్ణయుగంలో ఉన్నట్టు కనిపిస్తుంది. 2023లో ప్రారంభమైన మేజర్ లీగ్ క్రికెట్ ఒక పెను మార్పును తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ క్రికెటర్లు అమెరికా గడ్డపై ఆడుతున్నారు. భారత్ మినహా దాదాపు అన్ని దేశాల స్టార్ ప్లేయర్లు ఈ లీగ్లో భాగస్వాములు కావడంతో అక్కడి ప్రజల్లో క్రికెట్ పట్ల ఆసక్తి పెరిగింది. ఇందుకోసం అమెరికా సుమారు $150 మిలియన్ పైగా ఖర్చు చేసి అంతర్జాతీయ స్థాయి స్టేడియంలను, మౌలిక సదుపాయాలను నిర్మించింది. 2024 ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వడం ఆ ప్రయత్నానికి దక్కిన గౌరవం. ఈ టోర్నీలో అమెరికా జట్టు ఆట తీరు చూస్తుంటే ముచ్చటేస్తోంది. టోర్నీ ఆరంభంలోనే టీమిండియాతో జరిగిన మ్యాచ్లో వారు చూపించిన పోరాట పటిమ అద్భుతం. ఆ మ్యాచ్లో ఇండియా గెలిచి ఉండొచ్చు, కానీ USA ఆటగాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఒకప్పుడు అసలు క్రికెట్ ఆడగలరా అని ఈసడించుకున్న వారే ఇప్పుడు వారి బ్యాటింగ్, బౌలింగ్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ట్రంప్ ఇప్పుడు ఈ జట్టుకు మద్దతు తెలపడం వెనుక రాజకీయ కోణం కూడా ఉందేమోనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే అమెరికాలో ఇప్పుడు క్రికెట్ ఆడేవారిలో, చూసేవారిలో భారతీయులు, పాకిస్తానీలు, వెస్టిండీస్ ప్రజలు ఎక్కువగా ఉన్నారు. వీరి ఓట్లను ఆకర్షించడంతో పాటు క్రీడల ద్వారా ప్రపంచ ఆధిపత్యాన్ని చాటుకోవడం ట్రంప్ లక్ష్యం కావచ్చు. ఏది ఏమైనా ట్రంప్ లాంటి శక్తివంతమైన వ్యక్తి మద్దతు ఉంటే క్రికెట్ త్వరలోనే ఒలింపిక్స్లో భాగమై నిజమైన విశ్వ క్రీడగా అవతరించడం ఖాయంగా కనిపిస్తోంది. పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు, అది అమెరికా ఆత్మవిశ్వాసానికి పరీక్ష. మరి వైట్ హౌస్ అధినేత ఆశీస్సులతో అమెరికా జట్టు పాక్ను మళ్లీ మట్టి కనిపిస్తుందా, లేదా పాకిస్తాన్ తన పాత కక్షను తీర్చుకుంటుందా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఒకవేళ అమెరికా గెలిస్తే మాత్రం అది ప్రపంచ క్రీడా చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది.